ఉదయం పూట బాలికగా, సాయంత్రం వృద్ధ స్త్రీలా మారుతూ ఉండే దేవి విగ్రహం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా. అది దారీదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో మధ్యలో ఉన్న అలకానంద నదీ తీరంలో పూజలు అందుకుంటున్నటువంటి దారీదేవి అత్యంత శక్తివంతులు అని చెబుతారు. ఆమెకు దారామాత అని ఇంకొక పేరు కూడా ఉంది. దారీదేవి ఆలయం పైన కప్పు ఉండదు. అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచడమే దారీదేవి ఆనందాన్ని కలిగిస్తుందని ఆ ప్రాంతానికి చెందిన హైందవులు భావిస్తూ ఉంటారు. ఈ ప్రాంతానికి అవతలి గట్టు దారి అనే గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని ఈ దేవాలయాన్ని కలుపుతూ అలకానంద నది పైన ఊగే ఒక బ్రిడ్జ్ ఉంది. శ్రీనగర్ బద్రీనాథ్ రహదారి మార్గంలో తగిలే కళ్యాణ్ సర్ అనే ప్రాంతంలో ఈ దారీదేవి ఆలయం ఉంది. ఢిల్లీ నుంచి 360 కిలోమీటర్ల దూరంలోనూ, రుద్రప్రయాగ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. తనను పూజించిన వారిని ఎంతో అభిమానంతో కాపాడుతోంది. తనని ధిక్కరించిన వారిని అంత భయంకరంగా శిక్షిస్తుంది. ఈ దేవత యొక్క అద్భుత శక్తిని సూచించే సంఘటన 2013 సంవత్సరంలో జూన్ నెల 16వ తేదీన జరిగింది. దారీదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్ పర్వత ప్రాంతాల్లో ప్రవహిస్తున్న అలకానంద నది ఒడ్డున ఉందని, ఆ నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తూ ఉంటుందని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేవి యొక్క ప్రభావం కారణంగానే అలకానంద నది ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. శ్రీదేవి ఆలయం దాదాపు 8 దశాబ్దాలుగా ఉన్నట్టు ఇక్కడి వారందరూ చెబుతూ ఉంటారు. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉందని మహాభారతంలో చెప్పబడిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని బట్టి సిద్ధపీఠం అని భాగవతంలో చెప్పడం జరిగింది. ఈ ప్రదేశంలో మహాకాళి అయిన అమ్మవారు దారీదేవిగా వెలిశారని, అందువల్లే ఈ ప్రాంతానికి గొప్ప మహత్యం వచ్చిందని భాగవతంలో చెప్పబడింది. అమ్మవారికి సంబంధించిన 108 శక్తిపీఠాలలో శ్రీ దారీదేవి ఆలయం కూడా ఒకటి అని దేవి భాగవతంలో చెప్పబడింది. ఈ దారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్ర అంశమని చెబుతూ ఉంటారు. ఈ అమ్మవారిని భక్తితో కొలిచిన వారికి ఎంత మేలు జరుగుతుందో, ధిక్కరించిన వారికి అంత కీడు కూడా జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు నమ్ముతూ ఉంటారు. క్రీస్తు శకం 1882లో ఒక ఇస్లాం రాజు ఈ ప్రాంతాన్ని పడగొట్టే ఇక్కడ మసీదు నిర్మించాలని ప్రయత్నం చేశారు. ఇస్లాం రాజు చేసిన అపచారం కారణంగా ఆ ప్రాంతంలో కొండలు పేలగా విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతమంతా నేలమట్టమైపోయింది. ప్రకృతి విపత్తు వందలాది మందిని బలి తీసుకుంది. ఈ దేవి యొక్క మహత్యాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన ఇస్లాం రాజు భయపడిపోయి పారిపోయాడు. అప్పటి నుంచి ఈ దారీదేవి ఆలయం జోలికి ఎవరైనా వెళితే అమ్మవారి ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది అని నమ్మకం ఇక్కడి ప్రజల్లో బలపడింది. ఈ ఆలయ గర్భగుడిలో పై సగభాగం మాత్రమే ఉంటుంది. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే మాతా రూపం ఉదయం బాలికగాని, మధ్యాహ్నం మధ్య వయసు స్త్రీగాను, సాయంత్రం వృద్ధురాలిగా మారుతూ ఉంటుంది. ఈ దారీదేవి యొక్క విగ్రహంలోని కింద భాగం కాళీ మట్టలో ఉంది. ఈ మఠంలో ఉన్న అమ్మవారు కాళీమాతగా పిలువబడుతుంది. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్టు కోసం దారీదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంచడం జరిగింది. విద్యుత్ తయారీ కోసం ఈ డ్యామ్ నిర్మాణం ఉద్దేశించబడింది. 330 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయగల ఈ జల విద్యుత్ని నిర్మించడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని పడగొట్టడానికి ఏమాత్రం ఆలోచించలేదు. అలకానంద నది మీద డ్యామ్ నిర్మించడం కోసం ఈ ఆలయాన్ని పడగొట్టడం జరిగింది. ప్రభుత్వం చేసిన పొరపాటుకు వేలాది మంది భక్తులు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అది ఎలాగంటే చార్ధామ్ యాత్రకు వెళ్లే అనేక మంది భక్తులను దారీదేవి కాపాడుతూ ఉంటుంది అని భక్తుల నమ్మకం. ఈ శక్తివంతమైన ఆలయాన్ని విద్యుత్ డ్యామ్ నిర్మించడం కోసం 2013
జూన్ 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు కొంతమంది కూలీల చేత ప్రభుత్వం ఈ ఆలయాన్ని పడగొట్టింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కేదార్నాథ్ ప్రాంతంలో కారు మబ్బులు కమ్ముకొని ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని కుంభవృష్టి ప్రారంభమైంది. ఆ తరువాత 2 గంటల పాటు ఆ మహావర్షం కొనసాగింది. ఫలితంగా అలకానంద భయంకర రూపం దాల్చి ప్రవహించింది. చాలా ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయి. చార్ధామ్ యాత్రకు వెళ్లిన చాలామంది భక్తులు ఆ వరదల్లో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో కొండ పేరుగా విరిగి కింద పడిపోయింది. ఆ కొండ ప్రాంతంలో చిక్కుకున్న ప్రజల్ని బయటికి తీయడం చాలా కష్టమైపోయింది. అకస్మాత్తుగా ఈ ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురవడం గల కారణం ఏంటి? చాలామంది ఉత్సాహపరులు ఆకస్మికంగా వచ్చిన ఈ జల ప్రళయం వెనుక ఉన్న కారణమని తెలుసుకోవాలి అని అన్వేషణ ప్రారంభించారు. దారీదేవి ఆలయం మరియు కాళీమాత ఆలయంలో ఒకే దేవి 2 వేరువేరు రూపాల్లో పూజలు అందుకుంటున్నాయి. దారీదేవి ఈశాన్యంలో తన కాళ్ల నుంచి ఆగ్నేయంలో తన శిరస్సును ఉంచింది అనడానికి నిదర్శనం. ఈ 2 ఆలయాలు ఒకదానికొకటి ఎదురుగా 2 మూలల్లో ఉన్నాయి. ఈశాన్య దిక్కులో ప్రవహించే ప్రవాహ కారణంగా ఈశాన్యంలో ఉన్న అమ్మవారి యొక్క శిరస్సు ప్రశాంతంగా ఉంచబడుతుంది. నిజానికి కాళీపీఠంలో అమ్మవారి యొక్క మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రం పూజించబడుతుంది. ఈ యంత్రాన్ని అమ్మవారి యోనికి ప్రతిరూపంగా ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారని తెలుస్తుంది. కాళీమఠ్కి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తర దిక్కుకు అధిపతి బుధుడు ఉంటాడు. బుధుడు అహింసకు ఆ రకంగా ఉంటాడు. ఫలితంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే శాంతి కారణంగా ఆగ్నేయ దిశలో ఉన్న కాళీ అమ్మవారు శాంతి ఇస్తూ ఉంటుంది. ఆగ్నేయం యుద్ధానికి క్రోధానికి కారకుడైన కుజుడికి స్థానం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆమె ఆగ్నేయ దిక్కులో ఉండడం వల్ల ఆమె కూడా ఆగ్నేయ స్వభావంతోనే ఉంటుంది అని చెబుతూ ఉంటారు. దారీదేవి విగ్రహాన్ని అక్కడ నుంచి తీసినప్పుడు కాళీమఠ్ ఉన్న విగ్రహానికి దారీదేవి విగ్రహానికి ఉన్నటువంటి సంబంధం దిక్కులు మారిపోయాయి. దారీదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించింది. సరిగ్గా మర్నాడే కుంభవృష్టిగా వర్షాలు పడి వరదలు వచ్చి ఉత్తరాఖండ్ ప్రాంతంలో 5,000 మంది మానవులు మరణించారు. దీనికి కారణం దారీదేవి విగ్రహాన్ని కదిలించడమే అని, ఏ సంబంధం లేదు అని అనుకోవడం బుద్ధిహీనత అని కృష్ణాజీ అనే సాధువు తెలిపారు.